డోను కేంద్రంగా జిల్లా అంతా డోన్ కేంద్రంగా ఈ రైస్ అమ్మే మార్కెట్ దందాన్ని చేస్తూ ఉన్నారు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. గత పాలకులు ఏదైతే తప్పు చేశారో అదే తప్పును ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ప్రజలకు చేరదీయకుండా అక్రమంగా బ్లాక్ మార్కెట్ తరలించి దానిపైన రేట్ ఎక్కువ తీసి ఈరోజు విచ్చలవిడిగా వ్యాపారాన్ని జీరో వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా నంద్యాల, అదేవిధంగా నందికొట్కూరు, అదేవిధంగా ఆత్మకూరు, ఆలగడ్డ లేదా బనాయనపల్లె కాన్స్టిట్యూన్సీలో విపరీతంగా ఎమ్మెల్యేలుగా ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ప్రజలకు అందకుండా ఈరోజు డీలర్ల ద్వారా వీళ్ళు కొనుగోలు చేసి డోన్ కేంద్రంగా ఇక్కడ బెంగళూరుకి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఈ ఎవరైతే బియ్యాన్ని అక్రమంగా అమ్ముతా ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి సిబిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక మంది డైరెక్టర్లుగా ఉన్నారు. ఈరోజు నంద్యాల జిల్లాలో ఇప్పటికే నకిలీ విత్తనాల ముఠాలకు సంబంధించినటువంటి ముఠా నాయకులుగా బ్రహ్మానంద గతంలో సౌతం పోచా మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి నాయకత్వం వహించి ఈరోజు జిల్లాలో అనేక నకిలీ విత్తనాలకి కేంద్రంలో నంద్యాల అయింది. దాంతోపాటు ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు బియ్యం పేద ప్రజలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఈరోజు వాళ్ళకి చెందకోకుండా వాళ్ళతో కొనుగోలు చేసి లేదా డీలర్లతో కొనుగోలు చేసి ఈరోజు ఇష్టారాజ్యంగా అమ్ముతా ఉన్నారు. అది జిల్లాలో డోన్ కేంద్రంగానే గోడౌన్స్ ఏర్పాటు చేసి బహిరంగంగా విచ్చలవిడిగా ఈరోజు అమ్ముతా ఉన్నారు. వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు పౌర సరఫరా శాఖ వాళ్ళు నిద్రమత్తుల్లో మామూలు మత్తులు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ఒక్క బియ్యాన్ని కూడా ఈరోజు ప్రజలకు సంబంధించిన బియ్యాన్ని ఎక్కడ కూడా విజిలెన్స్ కానీ అధికారులు కానీ ఎవరు కూడా తనిఖీ చేయలేదు. ఈరోజు దానికి ఎందుకు తనిఖీ చేయలేదంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళ అనుచరులే ప్రధానంగా ఎమ్మెల్యేలు నాయకత్వం వహించి బియ్యాన్ని అమ్మేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళపైన దాడులు చేస్తాం. వాళ్ళ మీద ఆ సంబంధించిన బియ్యాన్ని ప్రజలకు పంచేయడానికి కోసం సిబిఐగా ముందుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.